10 ఏళ్లలో బీజేపీ తెలంగాణకు ఏమీ ఇయ్యలేదు, గాడిద గుడ్డిచ్చిందని అంటున్నారు. ఈ స్వతంత్ర భారతదేశంలో 70 ఏళ్ళకి పైగా స్వతంత్ర భారతదేశంలో 50 సంవత్సరాలకు పైగా మీరు అధికారంలో ఉన్నారు. మీరేం చేసిండ్రంటే వాళ్ళు దేని అయినా చూస్తే మీరేమని చెప్తారు? ఈరోజు మంచి ప్రశ్న వేసినాం. నాగార్జున సాగర్ కట్టింది మేమే, శ్రీశైలం సాగర్ ప్రాజెక్టు కట్టింది, మిడ్ మానేర్ కట్టింది మేమే, అదేవిధంగా డిఆర్డిఎల్ తెచ్చింది మేమే, డిఆర్డిఓ తెచ్చింది మేమే, మెదక్ల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తెచ్చింది మేమే, అదేవిధంగా ఈ బహుళార్థక సాధక ప్రాజెక్టులన్నీ అదే కల్వకుర్తి నెట్టెంపాడు భీమా ప్రాజెక్టులు తెచ్చింది మేమే, అదేవిధంగా అక్కడ మన మహబూబ్నగర్ జిల్లాలో ఆ కడెం ప్రాజెక్టు తెచ్చింది మేమే. ఇంకా ఇంతకంటే ఇది ఏం చెప్పాలి? ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. దేశంలో ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ప్రైవేటు వ్యవస్థలన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలుగా మార్చి అందులో నా ఓబీసీ, నా ఎస్సీ ఎస్టీ కులాలకు ఆ రోజు రిజర్వేషన్ కల్పిస్తే ఆ రోజు కల్పించే రిజర్వేషన్ ద్వారానే ఎంతోమందికి కేంద్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు వచ్చాయి. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రిజర్వేషన్లనే తీయాలని, రిజర్వేషన్ మూలాలను తీస్తే ఈ దేశం అగ్నిగుండం అవుతుందని చెప్పేసి సంస్థలనే ప్రైవేటీకరణ చేయడం ఇది దుర్మార్గమైన చర్యన? ఒక ప్రధానమంత్రి చేయవలసిన కార్యక్రమమా? ఇక నా జాతి ఏం కావాలి, నా బీసీ జాతి ఏం కావాలి, నా ఎస్టీ జాతి ఏం కావాలి, నా ఎస్సీ జాతి ఏం కావాలి? ఆ రోజు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారేమో ఉద్యోగ కల్పన కోసము కృషి చేస్తే ఇలా ఈ ప్రధానమంత్రి రిజర్వేషన్లు తీసేసి మరి ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టడానికి ప్రయత్నం చేస్తుండు. తస్మత్ జాగ్రత్త అని తెలంగాణ ప్రజలు గమనించారు. కాబట్టి ఈ రిజర్వేషన్లు కుట్ర తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్య నాయకత్వంలో ప్రజలకు వివరించినాం కాబట్టి, రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి దేశం ఇటు రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ప్రధానంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతుల విషయంలో రైతు రుణమాఫీ అని చెప్పిండ్రు. రైతు రుణమాఫీ ఏమైనట్టు ఈ 6 గ్యారంటీల విషయంలో కూడా విఫలమైందని అంటున్నారు. ఈ విఫలమైనందుకే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏర్పడ్డది. ఈ వ్యతిరేకత మాకు కలిసి వచ్చే అవకాశం అని బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా. ఈ పార్లమెంట్ ఓడిపోయిన వాళ్ళకు మతి భ్రమించి ఏదైనా మాట్లాడతారు. ఇలా 5 గ్యారంటీలు కంప్లీట్గా రాష్ట్రంలో అమలు అవుతున్నాయి. ఒక్క గ్యారంటీ మాత్రము ఇలా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి దాన్ని జూన్ 5-6 తారీఖులలో ఆ ఎన్నికల కోడ్ కూర్చాం. రైతు బీమా కానీ రైతు బంధు ఆల్రెడీ రైతు బంధు వేసిరు. రైతు బీమా అనేది ఏముందవుతుందో అది మేము ఆగస్టు 15 లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు పదే అన్ని నియోజకవర్గాల్లో అన్ని సభల్లో వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంత చెప్పినాక కూడా వాళ్ళు ఏదంటే మతి స్థిమితం లేకుండా ఓడిపోయిన అనే భ్రమలో ఉండి పిచ్చివాగుడు వాగుతారు. కొద్దిగా కేసీఆర్ గారు అదే మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారు అదే మాట్లాడుతున్నారు, మన హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏ నీళ్ళ కోసము నిధుల కోసం అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఇంతవరకు ఎందుకు మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు? గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాగానే 100 రోజుల్లో 34,000 ఉద్యోగాలు ఎట్లా ఇవ్వడం సాధ్యమైంది? టీఎస్పీసీని మేము ప్రక్షాళన చేసినాం కదా, ప్రక్షాళన చేసి ఇలా 34,000 ఉద్యోగాలు మన ఎల్బీ స్టేడియం సాక్షిగా మేము అందించినాం కదా, మీకు ఎందుకు ఆశ లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ పార్లమెంటు 17 స్థానాలలో 2 స్థానాలు ప్రత్యేకమైన అని అనుకోవచ్చు. ఒకటి ఉమ్మడి మహబూబ్నగర్, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్. ఇంకోటి గతంలో ఆయన ఎంపీగా గెలిచినటువంటి భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. అక్కడ కూడా ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? ఇక్కడనేమో కేటీఆర్ గారు మిమ్మల్ని ఒక్క సీటు కూడా గెలవనియమని అంటే గతంలో నువ్వు గెలిచిన మల్కాజ్గిరిలోనే గెలిచి చూపిస్తామన్నారు. అక్కడ బలమైన వ్యక్తి బీజేపీ నాయకులు ఉన్నారు, ఇక్కడ మహబూబ్నగర్లో బలమైన వ్యక్తి ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది అక్కడ? ఇప్పుడు జూన్ 4 నాడు ఫలితాలు వస్తాయి. సాయంత్రం ఏ చర్చకైనా సిద్ధమే. ఒకవేళ ఆయన అంటట్టు మాకు 2 వస్తే మరి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. మా పెద్దలు ఎవరు రారు. ఒకవేళ మేము 10 నుంచి 14 గెలుచుకుంటే మరి ఆయన వచ్చి నేను ముక్కు నేలకు రాసిపోతా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర వచ్చి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి. ఇలా 10 నుంచి 14 స్థానాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి గారి నాయకత్వంలో, మా సీనియర్ నాయకులందరి సమిష్టి కృషితోటి ఇలా 10 నుంచి 14 గెలుచుకోబోతున్నామంటే ఇక తిక్కలేసి వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతారంటే అంతకంటే ఎక్కువేం చెప్పలేదు. ఎన్నికల ముందు బీజేపీ మాట్లాడిన విషయాలు బాగా ప్రచారమైనాయి. రాజ్యాంగం రద్దు చేసే విషయం కానీ, రిజర్వేషన్ రద్దు చేసే విషయం కానీ, రాజ్యాంగాన్ని తొలగించే విషయం కానీ, ఈ అంశాలు ఏమైనా మీకు కలిసి వచ్చే అవకాశం ఉందా? కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. 100% రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇండియా కూటమి బంపర్ మెజార్టీ మీద గెలిచి ప్రధానమంత్రి సీట్లో కూర్చుంటారు. ఏదైతే బీజేపీ అసత్ ప్రచారాలు చేసిందో రిజర్వేషన్ తీయనీకి ఎవరు రాజ్యాంగాన్ని మార్చడానికి ఆయనకున్న హక్కేంది? అంటే రాజ్యాంగం అంటే ఏంది? మనకు ఒక బైబుల్, ఒక భగవద్గీత, ఒక ఖురాన్తో సంబంధం.
రాజ్యాంగం అంటే. రాజ్యాంగం మార్చేసి విచ్చలవిడిస్తారని చేస్తామంటే నీ సార్వభౌమాధికారం రాజుల పాలన కాదు. ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా నువ్వు రాజ్యాంగాన్ని మారుస్తుంటే కాంగ్రెస్ పార్టీ కూర్చొని ఊకుంటుందా? ఎట్లా తిరుగుబాటు చేస్తాం. రాజ్యాంగం దగ్గరికి వస్తే మరి ఏమైతే దేశం మొత్తం అగ్నిగుండం అవుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే ఆశయాలు నెరవేర్చాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇక్కడి నుంచి దూరదృష్టితోని ఇంకా 100 సంవత్సరాలు అయినా కానీ ఈ యొక్క రాజ్యాంగాన్ని లిఖితపూర్వక రాజ్యాంగం ఉంచాలని చెప్పేసి ఆయన ఎంతో దూరదృష్టితో రాస్తే నరేంద్ర మోడీ వచ్చి 10 సంవత్సరాలైంది. దేశంలోని సమస్యలు పట్టించుకోకుండా రాజ్యాంగం మారుస్తారంటే దేశం అగ్నిగుండంగా మారడం కరెక్ట్. రాష్ట్రంలో ఇప్పటికే అకాల వర్షాలు అయితే మొదలైనవి. రైతుల పట్ల వరి పంటలు వేసుకున్న రైతుల పట్ల మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుండ్రు? ఏం కలిపి ఇప్పుడు నిన్న నుంచి పిసిసి అధ్యక్షుడున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్ననే సెక్రటరియట్కి పోయి ఈ రాత్రి వర్షాల గురించి ఆ వర్షాల గురించి రైతుల గురించి సమీక్షా సమావేశం పెడతాం. రైతులకు ఎట్టి పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారి కంఠంలో ప్రాణం ఉండగా రైతులకు నష్టం అయితే జరగదు. ప్రధానంగా ఇప్పటికీ కూడా వినిపిస్తున్న ఒక ప్రధానమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మారబోతున్నాయి. రేవంత్ రెడ్డి కొంతమంది బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉన్నాం పదే గట్టిగా వినిపిస్తుంది కదా, ఎట్లా? ఇప్పుడు పార్లమెంట్ తర్వాత నువ్వు అన్నది కరెక్టే, రాజకీయాలు మారుతాయి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. అక్కడ రేవంత్ రెడ్డి గారికి చాలా వెసులుబాటు ఉంటుంది. కేంద్రం నుంచి సన్నిహితంగా ఉంటుంది, కేంద్రం నుంచి మంచి సంబంధాలు ఉంటాయి. కేంద్రం నుంచి వచ్చే డబ్బే కానీ ఇంకే అంశాలు కానీ అదే మన విభజన చట్టంలోని హామీలు ఇవన్నీ తీసుకురావడానికి చాలా వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో ఇంకో ప్రభుత్వం ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే దానికంటే ఎక్కువ లాభం చేకూర్చేది కేంద్రంలో కూడా అధికారంలో మేమే ఉండి రాష్ట్రంలో మేమే అధికారం ఉంటే సన్నిహిత సంబంధాలు ఉండి ఎక్కువ ఫండ్స్ మొబిలైజేషన్ చేసే విధంగా ఉంటుంది. రాష్ట్రంలో నేను నిరుద్యోగ సమస్య తీరుస్తాము, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే జాబులు కూడా పూర్తి చేస్తాం. ఇది 400 సీట్లు గెలుస్తున్నాం, మేము 3వసారి అధికారంలోకి వస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడుతారు. పగటికల్లలు కంటున్నారండి, పగటికల్లలు. ఈ రాష్ట్రంలో ఎన్ని వస్తాయి చెప్పమనండి, బీజేపీ ఎన్ని వస్తాయి చెప్పండి. 0 నుంచి 2 కిషన్ రెడ్డి గారు గెలుస్తారా? ఈ ఛాలెంజ్ చేస్తున్నాను నేను. కిషన్ రెడ్డి గారు మీరు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏం తీసుకొచ్చిర్రు? ఒక రైల్వే లైన్ తీసుకొచ్చిరా? కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగాలు తెచ్చిరా? కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసమైనా పోరాడిరా? అదేవిధంగా రైతులకు మద్దతు ధర గురించి ఏమైనా మాట్లాడిరా? ఏదన్నా మీరు ఎంజాయ్ చేసిరంటే మీ యొక్క మంత్రిత్వ శాఖను ఎంజాయ్ చేశారు, కానీ సికింద్రాబాద్ ప్రజలకు మాత్రం మీరు చేసింది గుండు సున్నా. కనుక మీరే ఓడిపోతున్నప్పుడు ఇక మీరు మా గురించి మాట్లాడేది ఏముండదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా.